వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ హఠాత్తుగా గేర్ మార్చాడు. ఇక సినిమాలే చేయడేమో అనుకునే టైంలో రెండో సినిమా కూడా మొదలుపెట్టేశాడు. ఏఎం రత్నంతో భారీ చిత్రం ఒకటి ప్లాన్ చేసి ఫ్యాన్స్ కు పండుగ చేసుకోమని చెప్పాడు. ఇంతకీ పవన్ ఇలా సినిమాల మీద సినిమాలు ఓకే చెప్పడానికి రీజన్ ఏంటబ్బా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దసరా నాడు తన కొత్త సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4 గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే గోపిచంద్ ఆక్సిజన్ సినిమాను నిర్మిస్తున్న శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ చిత్రానికి ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. గత కొన్నేళ్ల క్రితం పవన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఏఎం రత్నంతో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తమిళ అందాల హీరో అజిత్ వేదాలంకు రీమేక్ గా రానుందని తెలిసింది. ఈ పూజా కార్యక్రమానికి పవన్ సింపుల్ అండ్ సూపర్ గా పంచకట్టుతో హాజరయ్యారు. వేదాలంలో అజిత్ సరసన శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. అదే హీరోయిన్ ప్రస్తుతం పవన్ సరసన కూడా నటించనుంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దేవుడే దిగివచ్చినా అనే చిత్రానికి కూడా సైన్ చేశాడని సమాచారం. మొత్తానికి 3 సినిమాల షూటింగ్లతో పవన్ బిజీ కానున్నాడు. టాలీవుడ్ లో ట్రెండ్ మారుతుంది. మొదట్లో విలన్ వేషాలు వేసిన వారు హీరోలయ్యారు. కామెడీ పాత్రలు వేసిన వారు కూడా హీరోలుగా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. తాజాగా హీరో వేషాలు వేసిన వారు విలన్ వేషాలు వేయటానికి ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో